రాత్రికాల సమయంలో స్త్రీల కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారమ్మా? క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నారు కనుక దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అయితే గడిచిన వారం మనం ఎవరి గురించి వాక్యాన్ని విన్నామమ్మా? ఎవరి భార్య? కరెక్టేలే మరి అమ్మ, చెప్పు, ఏం కదలే. అమ్రాము భార్య అయినటువంటి యాకేబేదును గురించి మనం విన్నాం. మరి ఆమెలో ఉన్నటువంటి లక్షణాలను గురించి మనం పోయిన వారం వినడం జరిగింది కదమ్మా. మరి ఆమెలో ఉన్నటువంటి గుణలక్షణాలను గురించి 3 పాయింట్లుగా మీకు వివరించాను. అవేమో మీకు గుర్తున్నాయా? మొదటగా దేవుని చిత్తానికి తల వంచింది. రెండవది పిల్లలందరినీ దేవుని కోసం పెంచింది. మనము కూడా మన పిల్లలందరినీ ఎవరి కోసం పెంచాలంట? మన కోసం పెంచుకోవాలా లేకపోతే దేవుని కోసం పెంచుకోవాలమ్మా? దేవుని కోసమే మనకి ఇచ్చినటువంటి సంతానాన్ని దేవుని కొరకు పెంచాలని పోయిన వారం మనం విన్నాం. యాకేబేదులో ఉన్నటువంటి 2వ లక్షణం ఏమంటే తన పిల్లలని దేవుని కోసము పెంచింది. కాబట్టి మనము కూడా మనకి ఇచ్చినటువంటి సంతానాలను ఎవరి కోసం పెంచాలమ్మా? దేవుని కోసం పెంచాలి. 3వ పాయింట్ ఏమిన్నాం? ప్రయాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆమె పొందుకునింది. తన కుమారుని పెంచడమే కాదు, ఆ ఫరో కుమార్తె ద్వారా జీతము కూడా దేవుడు ఇప్పించాడు. కాబట్టి ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా కూడా మనం చూసాం. కాబట్టి మనము కూడా దేవుని కొరకు ఏదైనా చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడని పోయిన వారం మనము యాకేబేదుని గురించి విన్నాం కదమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగనే ఈరోజు కూడా ఒక స్త్రీని గురించి మనం విందాం. ఆమె పేరేమిటో పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ ఆమె ఎవరి భార్య, ఎవరు ఈమె అనే దాని గురించి మనము ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరమ్మా ఈమె? ఈమె పేరు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో అయితే రాయబడలేదు. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుని భార్య అంట ఈమె. ఎవరమ్మా? ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుని భార్య. ఆ సమయంలో ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుని భార్యను గురించి మనం విందాం. ఎక్కడైతే ఈమె పేరు మెన్షన్ చేయలేదు కదమ్మా, బైబిల్లో ఎక్కడా లేదు. అందుకనే ఈరోజు ఈమెలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో అనే విషయాన్ని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు ఎలాంటి వాడంటమ్మా? ఈమె భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి ముందు వచనాన్ని కూడా ఒకసారి చదవండి అమ్మా. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చనని ఎలీషాకు మొరపెడతా ఉంటున్నదంట. ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఏమైపోయాడంటమ్మా? చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారి కుటుంబ పోషణ నిమిత్తమో ఇతరుల పోషణ నిమిత్తమో వారి కుటుంబ పోషణ నిమిత్తము కొన్ని అప్పులు వేసి ఉంటున్నాడంట. ఎవరు? ఈ ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు. మరి భార్య ఏం చేస్తూ ఉంటున్నదంటే ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయనను ఏమని అడుగుతూ ఉంటున్నదంటే, నా భర్త, నీ దాసుడైనటువంటి నా భర్త చనిపోయి ఉన్నాడు, ఆయన కొంత అప్పులు చేయడము జరిగిందని ఆమె ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉంటున్నది? ఎవరి బంధువుల సహాయం కోరలేదు, ఇతరుల సహాయం ఎందుకు కోరలేకపోతుంది ఆమె? చెప్పండి ఒకసారి. ఎలీషా గారు ఏదైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆ దేవుని ద్వారా కొన్ని ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి వాడని ఆమెకు తెలిసి ఉన్నది. అలాగైతే ఆమె అప్పులు తీరిపోతాయా? చెప్పండి అమ్మా.
ఏమని మొరపెడతా ఉంటున్నా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాల? క్లియర్గా ఉంది కదా ఇందాక చదువుకున్నటువంటి వచనాలలో మనం. ఆ అప్పులు ఉన్నందుకు తన 2 కుమారులను తీసుకెళ్తారని ఎలీషా గారి దగ్గర మొరపెట్టుకుంటా ఉంటున్నది. మరి ఎలాగా ఆమె అప్పులు తీరిపోతాయి? దేవుడు సహాయం చేస్తేనే ఖచ్చితంగా అప్పులన్నీ తీరిపోతాయి. అలా కాకోకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పని చేసుకొని బ్రతికినా కూడా అప్పులు తీరుతాయి. కానీ దేవుణ్ణే ఎందుకు ఈమె ఆశ్రయించింది? ఆ ప్రవక్త గారిని ఈమె ఎందుకు ఆశ్రయించిందంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే చేస్తారో లేదో తెలియదు, కానీ ఏ పని చేసినా అంత తొందరగా అప్పులు కట్టలేమని ఈమెకు ముందుగానే తెలుసు. అందుకనే ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీ ఎవరమ్మా? ఎలీషా గారి శిష్యుని భార్య. మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీ. మరి దేవుని బిడ్డలు అప్పులు చేస్తారా అంటే అవసరాన్ని బట్టి అప్పులు చేయొచ్చు, మరి అవసరానికి మించి అప్పులు చేయకూడదు. అది గంజి అయినా ఇతరులు ఏదైనా తిని మనం బ్రతకచ్చు, కానీ మన స్థాయికి తగినటువంటి అప్పులను మాత్రము చేయకూడదు కదమ్మా. మనకి తగినటువంటి అవసరాల నిమిత్తమై చేయవచ్చు, కానీ దేవుని బిడ్డలు అప్పులు చేయొచ్చా? దేవుడు తీరుస్తాడు కదా అంటే అంత తొందరగా అయ్యేటటువంటి కార్యాలు కాదు. కొన్ని అవసరాలను బట్టి, చిన్న చిన్న అవసరాలను బట్టి, ఏదో మన పిల్లలకు బాగలేకనో మన ఆరోగ్యాలు బాగలేకనో మనం చేయొచ్చు, కానీ ఇంకా అంతకు మించి అప్పులను మనము చేయకూడదు. అలాగనే వడ్డీలకు కూడా మనము ఇవ్వకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. మన అవసరాలకు తగ్గినటువంటి జీవితాన్నే మనం జీవించాలి. అందుకనే ఈ ఎలీషా గారి శిష్యుడైనటువంటి భార్య దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనమైతే మనుషుల మీద ఆధారపడతాం. ఎవరి దగ్గరకో వెళ్ళి అప్పులు తీసుకురావడమో, లేదంటే మన పిల్లలనే ఆ పనిలోకి చేర్చడమో జరుగుతుంది. కానీ ఈమె అలాగనే ఇష్టపడడం లేదు. తన 2 కుమారులను పనిలోకి పెట్టచ్చు. అప్పులు తీసుకున్నటువంటి వ్యక్తులు తీసుకుపోయినా పర్లేదులే అని ఈమె అనుకోలేదు. ఇతరుల కార్యాలను చేసి కూడా అప్పులు తీర్చచ్చులే అని ఈమె అనుకోవచ్చు, కానీ ఈమె అలాగున అనుకోవడం లేదు. ఎందుకంటే దేవుని మీద ఈమె భారాన్ని వేసింది. దేవుని మీదనే ఈమె ఆధారపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన అప్పులను ఎవరు తీరుస్తారని ఈమె విశ్వసించిందంటే దేవుడైతేనే నా అప్పులు తీరుస్తాడు అని ఈమె విశ్వసించింది. అందుకనే దేవుని మీదనే ఈమె ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 8వ వచనంలో మనుషులను చదవనమ్మా ఒకసారి వాక్యం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. మనుషులను నమ్ముకున్నట కంటే ఎవరిని ఆశ్రయించుట మేలంటమ్మా? యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకనే ఈమె ఎవరి మీద ఆధారపడింది? ఎలీషా గారి మీద ఆధారపడింది. అంతేకాకుండా దేవుని మీద విశ్వాసం ఉంది ఈమెకు. అందుకనే ఎలీషా గారి మీద ఆధారపడింది. మొత్తానికి డిపెండ్ అయింది ఎవరి మీద అంటే దేవుని మీద ఈమె ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనము కూడా మనుషులను ఎవరిని నమ్మకూడదు. మనుషులు అప్పటికప్పటికే మనకి ఏదైనా చేయగలుగుతారు, అప్పటికప్పుడే చెడు కూడా వారే చేస్తారు. అందుకనే ఈమె ఎవరిని నమ్ముకునిందంటే మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఈమె విశ్వసించింది. అందుకనే మన మొట్టమొదటి పాయింట్ ఏంటమ్మా? దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీ. మనుషులను ఎవరు నమ్ముకున్నా తాత్కాలికం మాత్రమే కదమ్మా. మన అప్పులను ఎవరు తీర్చరు, మన బంధువులు తీర్చరు, మన రక్త సంబంధికులు ఎవరు తీర్చరు. అందుకనే ఈమె దేవుని మీదనే ఆధారపడింది. మరి మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉంటున్నాం? మనుషుల మీదేనా? కొంతవరకు లోకపరంగా ఉంటున్నాం కాబట్టి మనుషుల మీద ఖచ్చితంగా ఆధారపడతాం. ఏదో ఒక సిచ్యువేషన్లోనైనా మనుషుల మీద ఆధారపడతాం. కానీ మనము మనుషుల మీద ఆధారపడకూడదని
దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడితే మనకు ఉన్నటువంటి ఎలాంటి కష్టాలనైనా, ఇరుకులనైనా, ఇబ్బందులనైనా ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. దేవుడైతే అన్యాయస్తుడు కాదు కదమ్మా. అందుకనే దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఏంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట ఎంతో మేలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈమెలాగా మనము కూడా దేవుని మీదనే ఆధారపడాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. రెండవ పాయింట్ ఏంటంటే, తన ఇంటిలో ప్రార్థన కలిగి ఉంది. ఎలాగనే ఈమె ప్రార్థన కలిగి ఉంటుందంటారు? ఆమె విశ్వాసముతో ప్రార్థించగలుగుతుంది కూడా. అందుకనే తనకున్నటువంటి అప్పులను కూడా ఆమె తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. చూడండి ఒకసారి, అదే రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండమ్మా. ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో ఒక నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అనెను. ఆమె ఇంటిలో ఏముంటున్నదంటమ్మా? నూనె కుండ ఒకటేనా? ఇంకా ఏమి లేవా ఆమె ఇంట్లో అంటే? నూనె కుండ ఒక్కటే ఉన్నట్టుగా ఆమె ఎవరి దగ్గర మొరపెట్టుకో ఉంటున్నదంటే, ఎలీషా గారి దగ్గర మొరపెడతా ఉంటున్నది. ఎలీషా గారు ఆమెను ఏమని అడిగినప్పుడు ఆమె ఆ నూనె కుండ ఉంటున్నదంటే, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఈమె గోడంతా చెప్పుకున్న తర్వాత, సరే నీకు నేను ఏ విధంగా సహాయపడగలనో ఆ విధంగా సహాయపడుతాను, నీ ఇంటిలో మొదటగా ఏమున్నదో అది తీసుకురమ్మన్నప్పుడు ఈమె ఏం తీసుకొచ్చిందంటే, అయ్యగారు నా ఇంటిలో ఒక నూనె కుండ ఉంటున్నది, ఈ నూనె కుండ తప్పనిస్తే నా దగ్గర ఏమీ లేదని ఆమె తెలియజేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ఎందుకు ఆ నూనె కుండను తీసుకొచ్చిందంటారు ఆమె? అప్పులు తీర్చుకోవడానికి. ఎలా ఆ నూనె కుండ ద్వారా అప్పులు తీర్చుకుంటుందమ్మా? దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని ఈమె విశ్వసించింది. ఎందుకు విశ్వసించిందంటే, ఆమె ఇంటిలో ప్రార్థన జీవితం ఉన్నది. మరి మన ఇంటిలో ఏముంటున్నదంటే, టీవీలు, ఫ్రిడ్జీలు, సోఫాలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ దేవుడు కార్యాలు చేస్తాడమ్మా? ఇవన్నీ తాత్కాలికమైనవే. ఆమె ఇంటిలో ఏమున్నదంటే, నూనె కుండ ఒక్కటే ఉన్నదంట. అవన్నీ మన ఇంటిలో ఇవన్నీ వస్తువులున్నా, ఎన్ని వస్తువులున్నా అవన్నీ ఉపయోగం లేనివి కదమ్మా. అవన్నీ ఏమన్నా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. మరి ఏది ఉపయోగపడిందంటే, ఆమె ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండ ఒకటి ఉపయోగపడింది. మరి మన ఇంటిలో ఏముంటున్నదంటే, ప్రార్థన అనే జీవితాన్ని మనము కట్టుకోవడం లేదు. ప్రార్థన అనే జీవితం ఉంటే దేవుడు చిన్న పని ద్వారా ఆయనను గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. మన జీవితము మన ఇంటిలో ప్రార్థన అనే గది లేకపోతే మనం చేస్తున్నటువంటి కార్యాలన్నీ వ్యర్థమవుతాయి కదమ్మా. మన ఇంటిలో మొదటగా ప్రార్థన అనే ఆయుధాన్ని మనం అందరము ధరించుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే ఆమె ఇంటిలో ప్రార్థన జీవితం ఉంటున్నది కనుకనే తనకు ఇంటిలో ఒక చిన్న నూనె కుండ ఉన్న తన అప్పులన్నిటినీ తీర్చుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము కూడా మొదటగా మన ఇంటిలో ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. అది చిన్న పని ద్వారా అయినా గొప్ప కార్యాలు చేయగల శక్తివంతుడు మన దేవుడు. అందుకనే ఆమె మొదటగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. అందుకనే ఆమెకు దేవుడు కార్యాన్ని చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. తన ఇరుగు పొరుగు వారందరి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక కుండ ద్వారా ఆమె అప్పులు తీరవు. మరి ఎలా తీరుతాయంటే, తన ఇరుగు పొరుగు వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి కుండలన్నిటినీ అప్పటికప్పుడు తీసుకురావడం జరిగిందంట. ఇంకో మరో మాట మాట్లాడలేదంట అమ్మ. ఎందుకయ్యా అని కూడా అడగలేదంట. ఎందుకు అడగలేదంటే, దేవుడు ఆమె విశ్వసించింది. దేవుడు ఏ విధం చేతనైనను నా అప్పులను తీర్చుకోవడానికి దేవుడు కార్యం చేస్తాడని ఆమె విశ్వసించింది కనుకనే తన ఇరుగు పొరుగు వారి ఇంటిలో ఉన్నటువంటి కుండలన్నిటినీ ఆమె దేనికి తెచ్చుకునిందంటమ్మా?
నూనె నింపుకోవడానికి ఎరవు తెచ్చుకునిందంట. ఎరవు అంటే అప్పుగా తెచ్చుకునింది. అప్పుగా తెచ్చుకొని తన ఇంటిలో ఉన్నటువంటి నూనె కుండను ఆ పాత్రలన్నిటిలోనూ పోయడం జరిగింది. దేవుడు ఎలా కార్యం చేస్తాడంటే ఆ నూనె కుండలన్నీ నిండేంత వరకు ఆ కుండలో ఆమె దగ్గర ఉన్నది ఒకటే కుండ. ఆ కుండలో నూనె అయిపోతే మరలా దేవుడు కార్యం చేస్తాడని అపనమ్మకంతో లేదంట. తన కుండలో ఉన్నటువంటి నూనెను తన దగ్గర ఉన్నటువంటి కుండలన్నిటిలోనికి పోయడం జరిగింది. దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసినట్టుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. మన దగ్గర ఉన్నటువంటిది అది చిన్నదైనా సరే దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలకి ఎవరు ఆపలేరు. ఆ ఆశీర్వాదాన్ని రుచి చూసిన వారికే తెలుస్తుంది కదమ్మా, ఇంకా ఎవరికి తెలియదు. ఆ ఆశీర్వాదం దేవుడు ఒక్కసారి కనుక మనల్ని ఆశీర్వదించాడంటే అది పొంగి పొర్లేంత వరకు ఆగదు. కాబట్టి మనము కూడా మన ఇంటిలో ఏముండాలంటే ప్రార్థన ప్రాముఖ్యత ఏంటంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మన ఇంటిలో ఏముండాలి? ప్రార్థన అనే గది ఉండాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని మన ఇంటిలో ఉంచుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఆ పాత్రలన్నిటిలోనికి పోసేంత వరకు ఆ నూనె, ఆ కుండలో ఉన్న నూనె ఆగిపోలేదంట. ఆ పాత్రలన్నీ నిండిపోయిన తర్వాతనే ఆ కుండలో నూనె ఆగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కింది వచనాల్లో చదివితే ఆ మాటలు మనం ఒకసారి చూడగలుగుతాం. చదవన్నమ్మా. ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పానంట. ఎవరు చెప్పారు? తన కుమారులు ఇంకా పాత్రలు తీసుకొని రమ్మని అంటుంటే ఆ పాత్రలు అయిపోయాయని తన కుమారులు చెప్పేంత వరకు ఆ నూనె ఆగిపోలేదంట. హల్లెలూయా. ఎలాగాగిందంట? తన కుమారులు ఆ పాత్రలు ఏమీ లేవనేంత వరకు ఆ కుండెలో నూనె మాత్రము అయిపోలేదంట. కాబట్టి దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె ఆ నూనెను అంతటిని అమ్మి తన అప్పులను తీర్చుకోవడం జరిగింది. ఆ అప్పులను తీర్చుకోలేకపోతే తనకు కలిగినటువంటి 2 కుమారుల్ని ఎక్కడ పెట్టేదమ్మా? ఆమె పనిలో పెట్టేది. అప్పులు చేసినటువంటి వారి దగ్గర పనిలో పెట్టడం జరిగేది. అలా కాకోకుండా ఆమె దేవుని మీద, దైవదాసుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఎవరి మీద ఆధారపడుతూ ఉంటున్నామో అనేది ఒకసారి మనల్ని మనమే మన హృదయాలను పరీక్షించుకోవాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆమె కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కూడా జీవించిందంట. ఎలా కృతజ్ఞత కలిగిందంటారు? ఈమె దైవజనుడు ఆమెకు కార్యం చేసినందుకు దైవజనునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కూడా ఆమె కనపరచడం జరిగిందంట. మనమైతే ఏం చేస్తామంటే దేవుడు కార్యం చేశాలే, ఇంకా కార్యం చేసిన తర్వాత ఏం చేయాలి? మనము ఇంటి దగ్గరే ఉంటే సరిపోతుంది, మళ్ళీ కష్టం వచ్చినప్పుడు కదా అని అనుకుంటాం కదమ్మా. అనుకుంటామా? మనమైతే శారీరకంగా ఉంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని అనుకుంటాం. మన కుమారులకు జాబ్ వచ్చిన తర్వాతనో లేదంటే మన కుమార్తెలకు చక్కటి వివాహం జరిగించిన తర్వాతనో మనం దేవుణ్ణి మరిచిపోతాం. కానీ ఈమె అలాగున లేదంట. దేవునికి, దైవదాసునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కూడా ఈమె జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా దేవుడు మన జీవితాలలో ఏదైనా కార్యం చేసిన తర్వాత మనము వెనకడుగు వేయకూడదు, ఇంకా ముందుకే పరిగెత్తాలి. కానీ వెనకడుగు వేస్తే ఏమవుతుందమ్మా? మరలా సాతాను చేతుల్లో చిక్కుబడిపోతాం. అందుకనే ఈమె అలాగున లేదంట. దైవ సేవకునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కూడా ఈమె జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన జీవితాలలో ఏ కార్యం చేసినా మొదటగా ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి స్థానం ఇవ్వాలి. తర్వాత దైవ సేవకులకు స్థానం ఇవ్వాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. దేవుడు మన జీవితాలలో కార్యాలు చేశాలే, మనం చర్చికి వెళ్ళకపోయినా జరుగుతుందని అలాగున మనము అనుకోకూడదు. మరలా మొదటి స్థితికే వస్తాం కదమ్మా. మనము దేవుడు మన జీవితాలలో కార్యం చేసిన తర్వాత మనం దేవుని మర్చిపోతే మరలా మన స్థితి ఏమవుతుంది? మొదటి స్థానానికే
మనం వచ్చేస్తాం. అలా కాకోకుండా మనము జీవించినటువంటి జీవితకాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు ఇంకా అంచెలంచెలుగా మనల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము కూడా కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలను జీవించాలి. అలా జీవించకపోతే ఏమవుతుందంటే సాతాను యొక్క కబంధాస్తాలలో మనము నలిగిపోయే అవకాశం ఉంటున్నదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము కూడా ఈ స్త్రీ వలె మనము కూడా ఎలాంటి జీవితాన్ని జీవించాలంటమ్మా? కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలను మనము కూడా జీవించాలి. అలా కాకోకుండా ఏదో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడులే, ఏదో మనల్ని దేవుడు దీవిస్తున్నాడులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. చెప్పండి ఒకసారి ఈమెలో ఉన్నటువంటి లక్షణాలను. దేవుని మీదనే ఆధారపడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఎవరి మీద ఆధారపడాలంటమ్మా? దేవుని మీదనే ఆధారపడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. రెండవదిగా ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ స్త్రీ వలె మనము కూడా కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడని కూడా మనం విశ్వసించాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.